ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరొక మిషనరీ జీవితం ద్వారా మీ మధ్యకు రావడానికి దేవుడు చూపిన కృప కొరకు వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మనం జాన్ వెస్లీ గారి గురించి నేర్చుకోబోతున్నాం. ఆయన ఇంగ్లాండ్లో జన్మించారు. 1703 జూన్ 17వ తారీఖున జన్మించారు. శామ్యుల్ వెస్లీ, సూసన్నా వెస్లీ వీరి యొక్క తల్లిదండ్రులు. వీరికి 19 మంది పిల్లలు జన్మించారు. 10వ వాడుగా జాన్ వెస్లీ జన్మించారు. అయితే ఈ 19 మందిలో 10 మంది మాత్రమే బ్రతికారు. ఈ జాన్ వెస్లీ కూడా తన 6వ ఏట భయంకరమైన అగ్ని ప్రమాదంలో ఆయన మరణించవలసి ఉన్నది. కానీ దేవుని ఉద్దేశాలు ఆయన పట్ల ఉంటాను బట్టి ఆయన బ్రతకగలిగారు. ప్రియ శ్రోతలారా, ఈరోజు మనం బ్రతుకున్నామంటే ఒక సత్యాన్ని గుర్తించండి. నీ పట్ల నా పట్ల దేవునికంటూ ఒక గొప్ప ఉద్దేశం ఉంది కాబట్టే బ్రతుకున్నాం. ఆ ఉద్దేశాన్ని మోకాళ్ళ ద్వారా తెలుసుకొని ఆ ఉద్దేశాల ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. వెస్లీ గారి యొక్క తండ్రి బోధకుడు, తల్లి మంచి ప్రార్థనాపరురాలు. ఆమె చిన్నప్పటి నుంచే పిల్లల్ని చాలా భక్తి శ్రద్ధలతో పెంచింది. అందుకే ఆ పిల్లలు దేశంలోనే ఉన్నతమైన వారుగా అయ్యారు. 2 కుమారులు జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ, 2 మిషనరీలుగా ఉండగలిగారు. జాన్ వెస్లీ గారు తను 23వ సంవత్సరానికి MA పూర్తి చేశారు. గ్రీక్, హిబ్రీ, ఫ్రెంచ్ మొదలగు భాషల్లో అపారమైన అనుభవాన్ని సంపాదించారు. వెస్లీ గారిని తల్లిదండ్రులు సేవకు ప్రతిష్ఠించారు. జాన్ వెస్లీ గారు చిన్నప్పటి నుంచే అపవిత్రమైన కార్యాలకి ఏమాత్రం కూడా చోటిచ్చేవాళ్ళు కాదండి. ఆయన చాలా మంచిగా జీవించేవారు. వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు కాబట్టి తను కూడా సేవ చేయాలనే ఒక దృక్పథంలో ఆయన ముందుకు వెళ్ళారు. ఉదయం సాయంత్రం బైబిల్ చదువుతూ ఉండేవారు, చర్చికి వెళ్ళేవారు. ఈ విధంగా చేస్తాను కాబట్టి నేను పవిత్రుడిగానే ఉన్నాను, మంచిగా ఉన్నాను అనుకునేవాడు. కానీ ఆయన అంతరంగములో స్వనీతి, గర్వము, అవిశ్వాసము అనేవి రక్షణకు చాలా అడ్డుగా నిలిచాయి. అయితే క్రీస్తు అనుకరణ అన్న పుస్తకాన్ని ఆయన చదువుతున్నప్పుడు తన జీవితంలో కొంత మార్పు కలిగింది. బాహ్య శుద్ధి కంటే అంతరంగ శుద్ధి చాలా ముఖ్యమని తను తెలుసుకున్నాడు. అయినా ఇంకా లోతైన రక్షణ అనుభవంలోకి తను రాలేకపోవటాన్ని బట్టి సేవలో ఆత్మల రక్షణని రక్షించబడటం చూడలేకపోయాడు. ఒకసారి ఆయన తన సహోదరుతో కలిసి రెడ్ ఇండియన్ మధ్యకు సువార్త ప్రకటనకు బయలుదేరి వెళుతారు ఓడలో. అక్కడ మొరేవియన్లు కొంతమంది అదే ఓడలో ప్రయాణిస్తున్నారు. ఆ టైంలో దానిలో ఒక వ్యక్తి పీటర్ బోలర్ గారు జాన్ వెస్లీని అడిగారు, నువ్వు రక్షణ పొందావా అని. నేను చిన్నప్పటి నుంచి బాగానే ఉన్నాను, ఇంకా రక్షణ పొందేంటి అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నారు, రక్షణ క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా వ్యక్తిగతంగా సంపాదించుకునేది వలసిందే కానీ మంచిగా బ్రతుకుట వలన వచ్చినది కాదని ఆయన తెలియచేశారు. యేసుక్రీస్తు లోక రక్షకుడని ఎరుగుట కాదు కానీ యేసుక్రీస్తు నీ రక్షకుడు అయినాడా అన్న మరొక ప్రశ్న వెస్లీని కదిలించింది. రెడ్ ఇండియన్ను రక్షించుటకు నేను అమెరికా వెళుచున్నాను, అయ్యో నన్ను ఎవరు రక్షిస్తారు? విశ్వాసము లేని నా దుష్ట హృదయం నుండి నన్ను ఎవరు విడిపించగలరు అని పశ్చాత్తాపడి లోతైన రక్షణానుభవమును పొందుకున్నాడు. ఆ తర్వాత ఎక్కువగా ప్రార్థనలో గడుపుచు ఆత్మల రక్షణార్థమై భారం పొంది సేవ చేస్తూ ఉన్నాడు. ప్రార్థనలో అధిక సమయం గడపటాన్ని బట్టి ఆయన సంపూర్ణంగా రక్షించబడ్డాడు. సేవలో ఆశీర్వాదం ప్రారంభమైపోయింది. ప్రతిదినం ఉదయము 4 గంటలకే లేచి ప్రార్థించడం మొదలుపెట్టాడు. వీధుల్లోనికి వెళ్ళి ప్రసంగిస్తుండగా అనేక వందల మంది పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరుగుచుండరి. కుండపోతగా వర్షం కురుస్తున్న ఒక రోజున 2-3 గంటలు అదే విధంగా ఆయన వాక్యం చెప్తూ ఉండగా ప్రజలు కదలలేదు.
పైగా గొప్ప పశ్చాత్తాపంతో వారు కన్నీరు విడుస్తూ వారి జీవితాలను ప్రభువుకు సమర్పించుకున్నారు. ఈయన పశ్చాత్తాపము, మారు మనసు గురించి, పాప క్షమాపణ గురించి నొక్కి ఒక్కడి నుంచి వాక్యం చెప్తూ ఉండేవారు. అందువలన ఆనాటి ఆ కావలో ఉన్న ఆ సంఘ కాపర్లు ఈయన్ని సంఘంలోకి ఆహ్వానించలేకపోయారు. అయినా ఆయన లోకమే నా సేవా స్థలం అంటూ ఆయన అనేక స్థలాల్లో రాత్రనక పగలనక ప్రయాణం చేస్తూ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రసంగాలు బాణముల వలె హృదయాల్లోకి దూసుకెళ్ళిపోయాయి. ప్రజలు కదిలించబడేవారు, పశ్చాత్తాపడేవారు, పాపాలు ఒప్పుకునేవారు, వారి జీవితాలని ప్రభుకు సమర్పించుకునేవారు. వెస్లీ చాలా కట్టుదిట్టాలు, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అండి. ఆయనతో ఉన్న తన సహోదరుడైన చార్లెస్ వెస్లీ ఆయన పాటలు పాడేవారు. ఆయన పాటలు పాడుతున్నప్పుడు ప్రజల హృదయాలు పశ్చాత్తాపానికి గురైపోయి ప్రజలు ప్రభువుని అంగీకరించేవాళ్ళు. ఈ విధంగా ఇద్దరు సహోదరులు కలిసి దేవుని పనిలో ఆత్మను సంపాదించటంలో ఎంతగానో ముందుకు వెళ్ళేవారు. ఆయన చాలా కఠినంగా ఉండేవాడు, క్రమశిక్షణ కోరుకునేవాడు. అయినప్పటికీ ఆయనలో ఉన్న సహనము, దీనత్వము అనేక ఆత్మలు సంపాదించడానికి కారణమైపోయింది. ఆయన ఇంగ్లాండ్లో మాత్రమే కాక ఐర్లాండ్, అమెరికా, కెనడా మొదలగు దేశాల్లో కూడా సేవ ప్రారంభించారు. మెథడిస్టు సంఘ స్థాపకుడు ఈయనే. ఈయన ప్రతి మైలు వెనుక, ప్రతి ప్రసంగం వెనుక ప్రార్థన ఖచ్చితంగా ఉండేది. అంత మాత్రమే కాదు, ప్రతి మాట వెనుక కన్నీరు ఉండేది. అందువల్లనే వీధుల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు కఠినమైన హృదయాలు కూడా పశ్చాత్తాపడి కన్నీటితో సిలువను వెదికి రక్షించబడేవారు. జాన్ వెస్లీ ధనాపేక్షకు ఎక్కడా చోటివ్వలేదు. డబ్బు, పెంట, పేడ నేను దాన్ని వెదకను, ఆశించను, దాని కొరకు నేను ప్రయాసపడను అంటూ ఉండేవాడు. అలాగే తన జీవితంలో దేవుని పరిచర్యకు ఎంతో డబ్బు కూడా ఖర్చు పెట్టారు. డబ్బు దాచుకునే ప్రయత్నం చేయలేదు. అలాగే ఆయన మరణించినప్పుడు ఆయన సురుగులో కొన్ని చిల్లర డబ్బులు తప్పనిచ్చి ఏమీ కనిపించలేదు. జాన్ వెస్లీ సంవత్సరానికి 30 పౌండ్లు సంపాదించినప్పుడు 28 పౌండ్లు తాను ఉపయోగించుకొని 2 పౌండ్లు కష్టములో ఉన్న వారికి ఇచ్చేవారు. తర్వాత సంవత్సరం 60 పౌండ్లు సంపాదించినప్పుడు 28 పౌండ్లే తన ఖర్చులకు ఉపయోగించుకునేవాడు. మిగతాదంతా కూడా పేదలకు, దేవుని సేవకు ఇచ్చేవారు. ఆ మరుసటి సంవత్సరం 90 పౌండ్లు సంపాదించారు. అప్పుడు కూడా 28 పౌండ్లే తను ఉపయోగించుకొని మిగతా అంతా దేవుని సేవకు, కష్టాల్లో ఉన్నవారికి ఆయన ఇచ్చేవారు. ఆ మరుసటి సంవత్సరం 120 పౌండ్లు సంపాదించేవారు. అప్పుడు కూడా 28 పౌండ్లే తను ఉంచుకునేవాడు. మిగతా అంతా దేవుని సేవకు, పేదలకు ఖర్చు పెట్టేవాడు. తను ఏమంటాడంటే, నేను సంపాదించింది నా ఆడంబరాలకు, తన జీవిత స్థాయిని పెంచుకోవడానికో ఏమాత్రం నేను ప్రయాసపడలేదు అని చెప్తా ఉండేవాడు. అలా చేసేవాడిని కాదు అని చెప్పి దేవుణ్ణి మహింపరిచేవాడు. వీలైనంత వరకు ఆదా చేసిందంతా దేవుని కోసం ఖర్చు పెట్టు అని ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. జాన్ వెస్లీ గారు తన సేవలో 36వ సంవత్సరం వరకు 36,21,024 కిలోమీటర్లు గుర్రంపై పయనించి 40,000 ప్రసంగాలు చేశారు. అనేక సార్లు ఈయన మీటింగుల్లో 20,000 మంది ఉండేవారు. ఈయన తన సేవా జీవితం 40వ సంవత్సరమున సేవలో ప్రయాణించిన దూరము సరాసరి లెక్కకు చొప్పున రోజుకు 20 మైళ్ళు, సంవత్సరానికి 8,000 మైళ్ళు ఆయన ప్రయాణం చేసి సువార్త చేశారు. ఈయన సంవత్సరమునకు 5,000 సార్లు ప్రసంగించేవారు. సువార్త సేవకై $30,000 తన సొంత ధననిధుల నుండి వాడాడు. ఈయన 10 భాషలు నేర్చుకున్నారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచేవారు. 7 గంటలకల్లా వీధుల్లోకి వెళ్ళిపోయి సువార్తను ప్రకటిస్తూ ఉండేవారు. ప్రభువా, నీ కొరకు కాలిపోని కానీ తుప్పుపట్టనివ్వద్దు, నిష్ప్రయోజనమైన జీవితం జీవింపనివ్వద్దు అని మాటి మాటికి ప్రార్థన చేసేవాడు. తన 83వ ఏట దినమునకు 15 గంటల కంటే ఎక్కువగా నేను ఉత్తరాలు రాయలేకపోతేనే
అని చింతించేవాడట. తన 86వ ఏట దినమునకు 2 సార్లు కంటే ఎక్కువ ప్రసంగాలు చేయలేకపోతూనే అని సిగ్గుపడ్డాడట. తన 86వ ఏట ఉదయం 5:30 దాకా పడుకోవాలనిపిస్తుంది అని బాధపడుతూ తన డైరీలో ఆయన రాసుకున్నారు. చివరికి జాన్ వెస్లీ గారు రష్యాలో సేవ చేస్తుండగా వచ్చిన తీవ్రమైన జ్వరం వలన ఆయన తన 88వ సంవత్సరంలో ప్రభునందు నిద్రించారు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేవి ఈ కల్వరి యోధుని యొక్క చివరి మాటలు. ప్రియ శ్రోతలారా, ఈ మిషనరీలకి జీవితాలని కూడా మనకు చాలా మాదిరిగా ఉంచబడ్డాయి. మనం కూడా మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని ఎంచి దినాల్లో నమ్మకంగా సేవకులు సేవ చేస్తూ, విశ్వాసులు ఆత్మల కోసం ప్రయాసపడుతూ నమ్మకత్వం కలిగి ఉండటానికి మనందరం ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.